పోలవరం టు నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లకుండా నిరోధించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనివల్ల ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం మరియు ములుగు జిల్లాల్లోని గ్రామాలు సహా దాని భూభాగాలు పెద్ద ఎత్తున మునిగిపోయే ప్రమాదం ఉందని రాష్ట్రం వాదించింది. గోదావరి నది జలాలను మళ్లించే లక్ష్యంతో చేపట్టిన ప్రధాన నీటిపారుదల కార్యక్రమం పోలవరం టు నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అంటే PNLPను ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లకుండా నిరోధించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 16 అంటే మంగళవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ GWDT అవార్డు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు అంతర్రాష్ట్ర ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ఆరోపిస్తుందన్న ఈ ప్రాజెక్టును అనుమతులు, ఆమోదాలు మరియు నిధులను నిలిపివేయాలని కేంద్ర సంస్థలు ఆదేశించాలని పిటిషన్ సుప్రీంకోర్టును కోరింది. 200 TMCలు అంటే వేల మిలియన్ క్యూబిక్ అడుగులు అనగా గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ పోలవరం బహుళస్థారక ప్రాజెక్టు మౌలిక సదుపాయాలను చట్టవిరుద్ధంగా విస్తరిస్తుందని, ఇది మొదట ఆమోదించబడిన 80 TMCల సామర్థ్యాన్ని మించిందని తెలంగాణ వాదించింది. పోలవరం డ్యాం నుండి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్స్ కారణంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలోని గ్రామాలతో సహా తమ భూభాగాలు పెద్ద ఎత్తున మునిగిపోయే అవకాశం ఉందని రాష్ట్రం వాదించింది. గతంలో పోలవరం నుంచి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అని పిలువబడే PNLP కాలువలు, బొల్లాపల్లి వంటి జలాశయాలు మరియు నల్లమల కొండలలోని సొరంగాల ద్వారా నీటిని ప్రకాశం జిల్లాలోని నల్లమల సాగర్ జలాశయానికి ఎత్తిపోస్తుంది. ఇది రాయలసీమ మరియు దక్షిణ తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లోని కరువు పీడిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 58,000 కోట్ల అంచనాతో నీటి కొరత ఉన్న ప్రాంతాలకు జీవనాడిగా అభివర్ణించింది. కేటాయించిన మిగులు వరద నీటిపై ఆధారపడింది. పోలవరం టు బనకచెర్ల ప్రతిపాదనకు 80,000 రూపాయల నుంచి 90,000 కోట్ల అంచనా బడ్జెట్ ఉంది. ప్రాజెక్ట్ పూర్వ సాధ్యాల నివేదికకు కేంద్ర జల సంఘం అంటే CWC నుండి అవసరమైన సూత్రప్రాయ అనుమతులు లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ టెండర్లు మరియు బిడ్లతో ముందుకు సాగిందని తెలంగాణ నొక్కి చెప్పింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం PNLP అంచనాను నిలిపివేయాలని కోరుతూ గోదావరి నది నిర్వహణ బోర్డు GRMBకి ఒక వివరణాత్మక లేఖను పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మరియు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినందున అంచనా వేయకుండా చూసుకోవాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ అమ్జద్ హుస్సేన్ బోర్డును కోరారు. బనకచర్ల లింకును గతంలో వ్యతిరేకించామని CWC, కృష్ణానది నిర్వహణ బోర్డు KRMB, GRMB, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయని రాష్ట్రం GRMBకి గుర్తు చేసింది.